మన కన్వెన్షనల్ మెథడ్ లో ఒక ఆడియో ఆల్బమ్ రిలీజ్ చేసింది. అంటే ఒక ట్రెడిషనల్ గా ఫాలో అయిపోయా. ఫ్రమ్ టైమ్ టు టైమ్ థింగ్స్ ఆర్ చేంజింగ్, దానికి అడాప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందని ఐ ఆల్వేస్ బిలీవ్. సో ఇప్పుడు ఈ రోజుల్లో ఒక్కొక్క పాట హిట్ అవుతుంది కానీ ఆల్బమ్ అనేది హిట్ అవుతుంది అనేది ఇట్స్ వెరీ ఓల్డ్ ఆస్పెక్ట్. అంటే మనం ఒక్క పాట గురించి అది రీట్ ఏం కావచ్చు, లేకపోతే ఉన్నప్పుడు మీరు ఒక ఆల్బమ్ మొత్తం ఇస్తే సెకండ్ సాంగ్ బాగుంది, లేకపోతే ఫోర్త్ సాంగ్ దానికి సింగర్ బాగుంది, ఫిఫ్త్ సాంగ్ లేదు, అలాంటి కంపారిజన్స్ వచ్చేస్తాయి ఇప్పుడు. సో ఒక్క సాంగ్ మీదే ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి బాగుందో బాగుంది ఒకసారి తేల్చుకుంటే బెటర్ అని 6 సార్లు ఆడియో రిలీజ్ చేయాలని డిసైడ్ చేశాం. సో బేసిక్గా అప్పటి రోజు లైక్ నేను చెప్పింది ఒక ఇప్పుడు నేను ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఐ జనరల్లీ బిలీవ్ ఐమ్ బెటర్ దెన్ ఎవ్రీబడీ ఇన్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఆ నమ్మకం లేకపోతే నాకైనా బెటర్ అన్నారని అనిపించిన ఎందుకు వస్తారు ఎవరైనా. అలాగే అప్పటి రాజు క్యారెక్టర్ తన ఊరిలో కొన్ని రెడీగా చూసి సినిమాలన్నీ చూసి హీ కంప్లీట్లీ బిలీవ్ దట్ హీ కెన్ మేక్ ఎ బెటర్ ఫిల్మ్. ఆ బెటర్ ఫిల్మ్ అనేది ఆబ్వియస్లీ స్టోరీ వైజ్ కావచ్చు, లేకపోతే ఎగ్జిస్టింగ్ స్టార్స్ ని వాళ్ళకన్నా వేరే డైరెక్ట్ చూపించింది అనుకున్నా బెటర్గా చూపిస్తాను అని ఒక నమ్మకంతో తనకున్న ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్ అది ప్రధానంగా పెట్టుకుని ఈ పర్టికులర్ సాంగ్ రిలీజ్ చేసేది ఈజ్ కాన్సెప్ట్ అది. ఇప్పుడే ఉంది నాతో ఈ సాంగ్ చేసి మీకు ఎందులో అని వాళ్ళందరికంటే బెటర్గా నేను చేస్తాను అన్నదండి. యాజ్ ఎ డైరెక్టర్గా వాళ్ళందరి స్టైల్ని మార్చి ఇంకా పెద్ద పెద్ద స్టార్స్ చేస్తాను నేను. అది ఈ సినిమాలో నా క్యారెక్టర్ కాన్ఫిడెన్స్ ఉంది. మా ఊర్లో థియేటర్లో సినిమా చేసి ఎలాగైనా సరే మొత్తం మార్చేద్దాం, ఒక హిట్ సినిమా తీద్దాం, తీసి చూపిద్దాం అని దగ్గర వస్తాను ఇక్కడికి. సినిమా చూసినంత ఈజీ కాదు తీసేయటం అనే విషయంలో చాలా 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 నేర్చుకుంటానండి నా ట్రావెల్లో. జనరల్గా సినిమా చాలా మంచి సక్సెస్ అవుతుందండి. జనరల్గా అనుకుంటే సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం, అందరూ సక్సెస్ అవుతుందని ఆశిస్తాను. కానీ ఈ సినిమా విషయంలో అప్పుడే విషయంలో రామగోపాల్ గారితో పనిచేయడం సక్సెస్ ఫీల్ అవుతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఎవరిబడి, అందరికీ నమస్కారాలు. మీడియా అందరికీ ఈరోజు అప్పలరాజు ఆల్రెడీ ఒక సాంగ్ రిలీజ్ అయ్యి ఒక సెన్సేషన్ హిట్ బ్లాక్ లో నెంబర్ 1గా ఉంది. ఆ సాంగ్ ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా ఆటోల్లో కానీ ఎన్ని ఫంక్షన్స్ లో వెళ్ళినా కానీ ఆ పాట ధర్మ గారు కనిపిస్తే సాంగ్ మీడియాలో కానీ అంత పాపులర్ అయిన సాంగ్. నిజంగా ఈ సినిమాకు మ్యూజిక్ అనేది నేను ఎక్కువ కష్టపడి చేయలేదు. అన్ని లిరిక్స్ సాహిత్యం లిరిక్గా ఉన్నాయి ప్రతి పాటకి. ఆ సాహిత్యం చూసాడు వరమలాన్ని చూశాడు అంతే. ట్యూన్ వచ్చని ఎంత ప్రతి పాట అలాగే తను చాలా ఈజీగా చేయించుకొని ఇంత చక్కగా పిక్చరైజ్ చేయటం. ఇంకా ముఖ్యంగా ఆడియో సెన్సేషన్ హిట్ అవుతుంది. నేను ఈరోజు నేను చాలా ధైర్యంగా చెప్పగలను. నమస్కారం అండి అందరికీ. ఈరోజు అప్పలరాజు ఆడియో రిలీజ్ సందర్భంగా రామగోపాలమ్మ గారు ఇక్కడికి రావాలని చెప్తే ఇక్కడికి వచ్చాను. తర్వాత ఈ సినిమాలో నేను పాట పాడాను. మా కోటి గారు అన్నారు, మీకేం భయలేదండి, అస్సలు హ్యాపీగా పాడేసేయండి సార్, మీరు ఎలా అనుకుంటే అలా పాడాను. నాకేం భయలేదండి, నేను పాడితే మీరు భయపడాలి, సంగీతంలో తెలిసిన ఏమైనా ఉంటే మీరు నా పాట తర్వాత మొత్తం మర్చిపోయే అవకాశం ఉంటుంది, ఇలాంటి వాళ్ళ చేత కూడా పాడించా అని ఒక ఆ భయం నుంచి మీరు ముందు తప్పుకోండి సార్ అన్నాను. అబ్బాయి దానికేం లేదండి బలవాలి సార్ అని నా చేత ఆయనేమో రికార్డింగ్ దగ్గర కూర్చున్నారు, ఈయనేమో మైక్ దగ్గర ఉన్నారు. ఇక చూడండి నా పరిస్థితి ఎలా ఉంటుంది. పైగానే మంది మంచి మెటాలిక్ వాయిస్ కదండి, అందులో పాట అసలు
ఈ రాము అనే వ్యక్తి అందరూ అంటారు, నేనంటే కాదు, యావత్ భారతదేశంలో అందరూ అనేది ఏంటంటే ఓ విచిత్రమైన మనిషి అని. విచిత్రమైన మనిషి అని మళ్ళీ మర్చిపోతారేమో జనం, అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటాడు ఆయన. ఎలా గుర్తు చేస్తారంటే నా చేత పాట పాడించడం, అది బ్రహ్మానందం చేత పాట పాడించి వాడి చేతనే ఆ పాటకి యాక్ట్ చేయించాలనే థాట్ రావటం ఇట్ సెల్ఫ్ దట్ షోస్ ఏ డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ డిఫరెంట్ సైకాలజీ ఆఫ్ రాము. ఎనీవే తన ఫిలిం కెరీర్ లో అన్ని సక్సెస్ ఇచ్చుకుంటూ వెళ్ళి మళ్ళీ 11 సంవత్సరాల తర్వాత మా సునీల్ని హీరోగా పెట్టి కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు అనే సినిమా తీస్తుంటే, అప్పటి వరకు చాలా సినిమాలు సర్కార్ గారండి, రక్త చరిత్ర, ఇవన్నీ కత్తితో రక్తం చింది మొహాన పడి మనుషుల భయంకరంగా ఉండే షార్ట్స్ రకరకాలుగా ఉండేవి. ఒక్కసారి ఈ మొత్తం ఈ కోతిముఖ అందరినీ పెట్టి అప్పలరాజు సినిమా చూసినప్పుడు ఈజ్ ఎంజాయింగ్ ది టేకింగ్ లైక్ ఎనీథింగ్. షూటింగ్ లో చాలా హ్యాపీగా ఉన్నాడు. సో ఈ సినిమా ఇవాళ ఒక పాటే రిలీజ్ అన్నారు, కరెక్టేనండి? అదేంటో ఇదే వెరైటీ. నేను చెప్తాను కదా, ఒక పాట రిలీజ్ చేసేటండి 4-5 పాటలు పెట్టుకుని అన్ని ఒకసారి రిలీజ్ చేసుకోవచ్చు. అన్ని ఒకసారి చేస్తే అన్ని ఒకేలా ఉండవు, అందరి దర్శకులు ఒకేలా ఉండరు కదా. దట్ ఈస్ రాము. సో ఐ లవ్ రాము. ఐ షల్ ఎవర్ థ్యాంక్ యూ టు రాము who has given me the proper break in proper time. Thank you very much. I wish him all the best. కోటి గారి సంగీతం గురించి నేను చెప్పడం కంటే మీరు వింటే బాగుంటుంది. ఇందులో నా పాట ఒక లైన్, నా పేరు శ్రీశైలం, పల్లవి ఏంటంటే, నా పేరు శ్రీశైలం, నేను చేస్తా రైడిజం, ఉండేది దూల్పేట అడ్డా, అడ్డొస్తే కథం బిడ్డా. ఇది అయింది. Music director, so Koti Garu, congratulations, thank you so much, and all the best to all of us. And every week of Song Gavati, I hope you guys don't get bored and enjoy it. Thank you so much. And Mr. Kiran for giving me this opportunity, getting me here and putting me in front of all you people. And I can assure you, the fabulous music in this movie, and you all are in for awesome treat when this film comes out. Everybody's put in a lot of effort, and I'm sure you all really appreciate it. And it's going to be a big blockbuster. I can assure you that, sir. Thank you so much. After 7 to 8 years, I'm doing a film, a good film, a different kind of role. And thanks to Mr. Kiran and Mr. Ram Gopal Verma for this opportunity. Thank you so much.